ఎప్పటి నుంచి జరుగుతుంది? నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ రేంజ్ 2. యాక్చువల్లీ మాకు 6th నాడు ఒక కంప్లైంట్ వచ్చేది. ఇక్కడ ఆదిబట్లలో ఒక ఫిర్యాదుదారుడు 400 గజాలలో ఒక 4 ఫ్లోర్స్లో కన్స్ట్రక్షన్ కోసమని ఇక్కడ అప్లై చేశాడు. ఫస్ట్ కన్స్ట్రక్షన్ పర్మిషన్, బిల్డింగ్ పర్మిషన్ అంటారు. ఆ బిల్డింగ్ పర్మిషన్ కోసం అప్లై చేసినప్పుడు అది శాంక్షనింగ్ డిలే అవుతుందని ఇక్కడ వచ్చి కలిస్తే ఇక్కడ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వరప్రసాద్ గారు, వరప్రసాద్ గారు, అతన్ని కలిసినప్పుడు లక్ష ఫస్ట్ ఇనిషియల్గా 1,50,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత అదే రోజు 1,00,000 రూపాయల వరకు దాన్ని రెడ్యూస్ చేశారు ఇతని రిక్వెస్ట్ మీద. తర్వాత అతను వెళ్ళిపోయాక మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడు వంశీకృష్ణ అని చెప్పేసి, అతను ఇతను ఫోన్ చేసి యాక్చువల్లీ 80,000 అన్నది తీసుకురావాలి, మినిమం 80,000 తీసుకొస్తే శాంక్షన్, అది దాన్ని ఫార్వర్డ్ చేసేస్తాం కమిషనర్ గారికి, అక్కడ నుంచి అయిపోతుంది శాంక్షన్ అని చెప్పారు. 80,000కు గాను ఇతని దగ్గర ఒక 75,000 వరకే సమకూరినాయి. ఈరోజు మార్నింగ్ ఆ 75,000 తీసుకొని మా ఆఫీస్కి వచ్చారు. కేసు రిజిస్టర్ చేశాము. కేసు రిజిస్టర్ చేసి అతన్ని లోపల పంపించాము. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఈరోజు యాక్చువల్లీ ఆఫీస్కు ఇక్కడ రావాలి. అతను ఐజా మరియు ఆమనగల్లు కూడా, ఐజా అతను యాక్చువల్లీ పోస్టింగ్ ఇక్కడ ఆదిబట్ల, ఆమనగల్లు ఇన్ఛార్జ్ అతను. ఇక్కడ గురు శుక్ర శని 3 రోజులు ఇక్కడ ఉద్యోగం చేయాలి. అతను ఈరోజు వస్తానని చెప్పాడు, ఈరోజు మనీ తీసుకురమని చెప్పాడు. కానీ అతని అసిస్టెంట్ని ఇక్కడ ఆఫీస్ దగ్గర పెట్టేసి అసిస్టెంట్కు పైసలు ఇవ్వమని చెప్పాడు. అసిస్టెంట్ పైసలు తీసుకుంటుంటే పట్టుకున్నాం మేము. తర్వాత అసిస్టెంట్ వంశీకృష్ణను పట్టుకున్నాక ఇమీడియట్లీ ఇతని లొకేషన్ జిల్లెలగూడలో వచ్చేది. అక్కడ ఇంటికి వెళ్ళేసి ఇంకొక టీము మెయిన్ అక్కీని కూడా తీసుకొచ్చాము. ఇవన్నీ కూడా ఇద్దరిని అరెస్ట్ చేశాము. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం రేపు మార్నింగ్. 400 yards ఒకటే, అది హౌస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ 4 floors. లేదు, రెసిడెన్షియల్ ఉంది. అది ఏమీ ఇల్లీగల్ లేదు, లీగల్ ప్రాసెస్లోనే ఈ మనీ అడిగారు. విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా ఏ ప్రభుత్వ అధికారి కానీ మిమ్మల్ని లంచం అడిగినప్పుడు 1064 అనేది మా టోల్ ఫ్రీ నెంబర్. ఇది ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. మా కంట్రోల్ రూమ్ నుంచి దాని మీద మీరు ఒక్కసారి కాల్ రిజిస్టర్ అయిందంటే దాని మీద యాక్షన్ తప్పనిసరిగా ఉంటుంది. 1064 గుర్తుపెట్టుకోండి నెంబర్, కాల్ చేయండి ఎప్పుడు ఎవరైనా లంచం అడిగినప్పుడు. థ్యాంక్ యూ.